హిడ్మా స్వగ్రామమైన పువ్వర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. పువ్వర్తికి పక్కనే ఉన్నటువంటి ఓయోపోరా అనేటువంటి ఆదివాసీ గూడెంలో ఉన్నాం. ఇప్పుడు నా వెనుక మీరు మావోయిస్ట్ అమరవీరుల స్తూపాన్ని చూడొచ్చు. ఇది ఆపరేషన్ కగార్ ప్రారంభమైపోయిన తర్వాత అన్ని ప్రాంతాల్లో మావోయిస్ట్ స్తూపాలను, అమరవీరుల స్తూపాలను ఆపరేషన్ కగార్ తోటి, అలాగే మావోయిస్టుల ఉద్యమం ఆనవాళ్లు ఏమాత్రం లేకుండా చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వము పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిడ్మా స్వగ్రామంలో ఉన్నటువంటి పువ్వర్తిలో ఉన్నటువంటి ఈ రెండు స్తూపాలని పూర్తి స్థాయిలో కూల్చేయలేదు. అయితే స్వల్ప స్థాయిలో కూల్చేసేందుకు ప్రయత్నాలు అయితే జరిగాయి అంటానికి ఇక్కడ మీకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇది గుణపంతో గడ్డపలుగుతో గుణపంతో తొవ్వి దీన్ని పగలగొట్టేందుకు విపరీతమైనటువంటి ప్రయత్నం అయితే జరిగినట్టు కనిపిస్తుంది. దాదాపు 30 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ స్తూపం ఇది. రెండు వైపులా, అటువైపు మాత్రమే కాకుండా ఇటువైపు కూడా దీన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు, జవాన్లు. అయితే ఇది చాలా అన్సర్చ్డ్ ఏరియా, చాలా కీలకమైనటువంటి ఏరియా, మావోయిస్ట్ ఉద్యమానికి అత్యంత కీలకమైన పట్టు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మరి ఎందుకో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, ఈ విజువల్స్లో సగం వరకు విధ్వంసం చేసి సగం వరకు ధ్వంసం చేసినటువంటి విజువల్స్ని మనమైతే ఎక్స్క్లూజివ్గా డైలీ న్యూస్ కోసం చూపిస్తాం. ఇప్పటి వరకు ఏ తెలుగు మీడియా కూడా ఇది చూపించలేదు. ఎందుకంటే ఈ అన్సర్చ్డ్ ఏరియాలోకి, ది మోస్ట్ టెరిఫిక్ ఏరియాలోకి రావటమే ఒక పెద్ద సాహసం. ఖచ్చితంగా ఆ సాహసాన్ని ప్రాణాలకు తెగించి డైలీ న్యూస్ చేసిందనే చెప్పాలి. ఈ 30 అడుగుల మావోయిస్ట్ స్తూపంని మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బోర్డు పెట్టారు. 10వ తేదీ 7వ నెల 2021లో చనిపోయినటువంటి కామ్రేడ్ వేమ్లా వినోద్ అనేటువంటి మావోయిస్ట్ స్తూపం ఇది. బహుశా ఆయన ఎలా చనిపోయారు ఏంటి అనేటువంటి మనకు ఇప్పటివరకు ప్రత్యక్షమైనటువంటి స్పష్టమైనటువంటి క్లారికట్గా ఆన్సర్ లేకపోయినప్పటికీ, సమాచారం లేకపోయినప్పటికీ, సో ఇది మావోయిస్టులే పెట్టారు. వేమ్లా వినోద్ అనేటువంటి కామ్రేడ్కి సంబంధించిన స్తూపం. ఇక దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక స్తూపం ఉంది. ఆ స్తూపం ఈ కామ్రేడ్ వేమ్లా వినోద్ వాళ్ళ కుమార్తెదిగా మనకు గ్రామస్తులు చెప్పారు. దీన్ని ఆ పేరు మాత్రం కరెక్ట్గా తెలియలేదు. ఈ స్తూపం పైన కొన్ని అక్షరాలు అయితే క్లియర్ ఉన్నాయి. ఆ చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, కానీ దానికి దీనివల్ల చెప్పలేకపోతున్నాను. అయితే ఈ స్తూపాన్ని కూడా విధ్వంసం చేసేందుకు పూర్తిగా కూల్చేసేందుకు ప్రయత్నాలు అయితే జరిగాయి. బట్ ఎందుకో సగం వరకు అయితే దాన్ని కూల్చేశారు, కానీ పూర్తి స్థాయిలో మాత్రం కూల్చలేదు. ఎందుకు కూల్చలేదు అంటే కొంతమంది గ్రామస్తులు అడ్డుకున్నారని చెప్తున్నారు. లేదు, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి చాలా ఏరియా కాబట్టి దాని సాహసం చేయలేకపోయారు అనేటువంటిది మరికొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం విధ్వంసమైనటువంటి స్తూపాలు చూపించాను, అలాగే అమరవీరుల స్తూపాల్ని నేల కూల్చి మావోయిస్ట్ ప్రభావితం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జనతన సర్కార్ కుప్ప కూలిపోయింది అనేటువంటి ఒక సింబాలిక్గా చూపించేందుకు ఆ స్తూపాల్ని కూల్చారు. ఆ విజువల్స్ కూడా మీకు ఎక్స్క్లూజివ్గా చూపించాను. కానీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఈ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే దంతెవాడ, సుక్మా, బీజాపూర్, ఛత్తీస్గఢ్, ఈ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మావోయిస్టులను పూర్తిగా ఏరివేశామని చెప్పేందుకు స్తూపాలని కూల్చివేసినటువంటి ఈ తరుణంలో అమరవీరుల స్తూపాలు కనిపించడమే ఇప్పుడు చాలా అరుదు. ముఖ్యంగా హిడ్మా గ్రామంలో ఈ స్తూపాలు కనిపించడం అనేటువంటిది మనకు నిజంగా చాలా గొప్ప విషయంగానే, ఆశ్చర్యకరమైన విషయంగానే చెప్పుకోవాలి. ఈరోజు డేట్ డిసెంబర్ 6, 2025. సో ఈ డేట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ డేట్కి ఈ స్తూపము ఇట్లా నిలువెత్తుగా కనిపిస్తుంది, సగం కూలిపోయినా కూడా. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత, అంటే ఇప్పుడు ఈ వీడియో మీరు చూసే టైంకి, ఈ విజువల్ మీరు చూసే టైంకి ఈ స్తూపం ఉండొచ్చు, కూలిపోవచ్చు, ఇది చరిత్రలో మిగిలిపోవచ్చు. సో అందుకనే ఈ స్తూపాన్ని అత్యంత స్పెషల్గా చూపించాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఇది ఉంటుందన్న నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే ఈ దండకారణ్య ప్రాంతంలో తిరిగారు కాబట్టి అమరవీరుల స్తూపాలు మొత్తం, అంటే మావోయిస్టులు స్థాపించినటువంటి స్తూపాలు మొత్తం అంతా కూల్చేశారు కాబట్టి ఇది కూడా ఉంటుందంటున్నటువంటి గ్యారంటీగా లేదు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పువ్వర్తి పరిసర ప్రాంతాల్లో, అలాగే హిడ్మా గ్రామం పరిసర ప్రాంతాల్లో ఒక శ్మశాన వైరాగ్యము, ఒక భయానక వాతావరణము, నిగూఢంగా ఉన్నటువంటి వాతావరణం అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ముందు చూద్దాం అభివృద్ధి ఫలాలు ఏ విధంగా ఉంటాయి, గ్రామస్తులు ఏ విధంగా వెళ్తారనేటువంటిది. ఇది మావోయిస్టుల కంచుకోట హిడ్మా స్వగ్రామం పువ్వర్తి నుంచి ది ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్ప్లోజివ్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజ్తో విజయసాధు, దండకారణ్య నుంచి.